రామ్ చరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే క్రమంలో గురువారం నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న నగర జనసేన కార్యాలయంలో జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. భారీ కేక్ కోసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ రామ్ చరణ్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని దానం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా టీం రామ్ చరణ్ నేతృత్వంలో చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో రామ్ చరణ్ తేజ అత్యున్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి చేర్చిన రామ్ చరణ్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే రామ్ చరణ్ యువత నగర అధ్యక్షుడు సాయి మోహన్, టీం రామ్ చరణ్ నెల్లూరు అధ్యక్షుడు వావిళ్ల బాలాజీ, రామ్ చరణ్ అభిమాని గనిల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు, నగర కార్యదర్శి సుమంత్, బాలు, రూరల్ ఐటీ కోఆర్డినేటర్ శరణ్ రామ్, నగర మరియు రూరల్ డివిజన్ ఇన్ఛార్జీలు చిత్తూరు రాము, ఊటుకూరు శ్యామ్, షేక్ లాల్మస్తాన్, నగర నాయకులు మల్లిక, లోకేష్, మణి, సిసింద్రి తదితరులు పాల్గొన్నారు. ఏం గమ్మకుండా సతీష్ అనక ఫ్లెక్సీ లేదు. నమస్కారం. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి 40వ జన్మదినం సందర్భంగా గత 4 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో మెగా వారోత్సవాలు మొదలయ్యాయి. అదేవిధంగా నెల్లూరు, ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో 2 గవర్నమెంట్లతో అఫిలియేటెడ్ అయి ఈసారి టీం రామ్ చరణ్ యొక్క ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్స్లో సమ్మర్లో రక్తం కొరతతో ఇబ్బంది పడే ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో కానీ అటుపక్క తెలంగాణలో కానీ హెల్త్ మినిస్టర్ ఇద్దరి సహకారంతో మేము ఈసారి ఘనంగా ఒక పెద్ద సంఖ్యలో ఈ విధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మొన్న ఆదివారం రోజు 23వ తారీఖున రక్తదాన శిబిరాన్ని 106 మందితో రక్తదాన శిబిరం నెల్లూరు నగరంలో ప్రారంభమై అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 300 సంఖ్య పై దాటి రక్తదాతలు ఈసారి గవర్నమెంట్ హాస్పిటల్కి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో సైతం 13 జిల్లాల్లో టీం రామ్ చరణ్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాలు కానీ, తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం కానీ, అదేవిధంగా చరణ్ బాబు ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలంతా కంటిన్యూ అవుతూ వచ్చాయి. అదేవిధంగా కొనిదెల వంశపు రగిలే జ్వాల, కొనిదెల మితిమీరిన అభిమానుల ఆనంద హెల, కొనిదెల నవరస నటనకే ఎగసిన అలా, కొనిదెలను కని పులకరించింది తెలుగు నేల అనే సామెతకి నిదర్శనంగా ఈరోజు మా చరణ్ బాబు తెలుగు సినీ స్థాయిలో ఉన్న మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమా స్థాయికి తీసుకోబోయే విధంగా ఈరోజు రామ్ చరణ్ గారు ఎదగడం అనేది నిజంగా ఎంతో మాకు ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అదేవిధంగా రామ్ చరణ్ గారు ఈరోజు ఈ లెగసీ కంటిన్యూ చేస్తూ సినీ ప్రపంచంలో మొగటం లేని మహారాజుగా వెలుగొందడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో మెట్లు ఎదగాలని, అదేవిధంగా ఇంకా ముందు రోజుల్లో గ్లోబల్ స్టార్ ప్రపంచ సినిమా స్థాయికి తీసుకెళ్లిన మా హీరో ప్రపంచ సినిమా స్థాయిలో నెంబర్ 1
ముందుగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అదేవిధంగా రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా అహర్నిశలు శ్రమించి ఎటువంటి ఇబ్బంది అయినా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు నాకు సొంత అన్నతో సమానం అని చెప్పి కలిసి పెరిగిన వ్యక్తి అని చెప్పి ఎన్నోసార్లు పలకడం కూడా జరిగింది. అటువంటి మా చరణ్ బాబుకి జనసేన పార్టీ తరఫున కూడా మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్ చరణ్ బాబు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. జై చరణ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100%. దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే.